హాయ్ అండి, దిస్ ఈజ్ రాగా. ఈరోజైతే ఎంతో టేస్టీగా ఉండేటువంటి అన్నవరం సత్యనారాయణ స్వామివారి ప్రసాదం అయితే అదే టేస్ట్ తోటి అదేవిధంగా ఇంచుమించుగా అదే విధంగా ఉంటుందండి. టేస్ట్ అయితే ఎలా తయారు చేయాలో మీకైతే చేసి చూపిస్తానండి. చాలా తేలికగా అయితే చేసుకోవచ్చండి. నేనైతే పక్కా కొలతలతోటి మీకైతే చూపిస్తానండి. ఆ విధంగా తయారు చేసుకున్నారనుకోండి చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. పండగలప్పుడు దైవ కార్యాలప్పుడు మనం దీన్ని ప్రసాదంగా కూడా వాడుకోవచ్చండి తయారు చేసుకొని. దీన్నైతే మీకు ఏ విధంగా తయారు చేయాలో చూపించేస్తానండి. ముందుగా నేనైతే ఎర్ర గోధుమ రవ్వనైతే తీసుకున్నానండి. ఇది మనం ఉప్మా చేసుకుంటాం చూసారా, పచ్చగా ఉంటుంది. ఆ గోధుమ రవ్వ కాదండి, ఇది కొంచెం నూకగా కాకుండా కొంచెం లావుగా ఉంటుందండి. ఈ నూక అయితే ఎర్ర నూక అండి, ఇది గోధుమ నూక. దీన్నైతే నేను ఒక గిన్నె వరకు అయితే తీసుకున్నానండి. అదే గిన్నెతోటండి 4 గిన్నెల వరకు నీళ్ళని తీసుకోండి. అప్పుడు చక్కగా పర్ఫెక్ట్గా ఉడుకుతుండండి నూక. మీకైతే 3 గిన్నెలు తీసుకుంటే సరిపోతాయి, కానీ 4 అయితే పర్ఫెక్ట్గా మెత్తగా ఉడుకుతుందండి రవ్వ. ఇప్పుడు నేను 4 గిన్నెల వరకు నీళ్ళని తీసుకొని దాన్నైతే వేడి నీళ్ళలాగా కాచేసుకుంటానండి పక్కన. తరువాత ఒక మందంగా ఉండే కడాయి పెట్టుకోండి. దానిలో 2 స్పూన్ల వరకు నెయ్యిని వేసుకొని ముందుగా జీడిపప్పునైతే వేయించుకుందామండి మనం ఎర్రగా వచ్చే విధంగా. ఇప్పుడైతే జీడిపప్పు వేగిపోయినాయండి, వాటిని అయితే తీసి పక్కన పెట్టేసుకుందామండి. మరి నల్లగా అయితే వేయించద్దండి, ఎర్రగా వేగితే చాలు. ఇప్పుడు ఈ మిగిలిపోయినటువంటి నెయ్యిలోనే గోధుమ నూకను కూడా వేసుకొని వేయించుకుందామండి. గోధుమ నూక అయితే బాగా వేగాలండి, తెల్లగా పేలాల్లాగా రావాలండి అదైతే. ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకుంటానండి, సరిపోలేదు నెయ్యి నాకు. అది తెల్లగా రావాలండి, పేలాల్లాగాను ఆ విధంగా వచ్చేటట్టుగా బాగా వేయించుకోవాలండి. వేగేటప్పుడే మంచి స్మెల్ అయితే కూడా వస్తుందండి గోధుమ నూక. చూసారా చక్కగా వేగిపోయిందండి. ఇప్పుడైతే అదిగో చూసారా తెల్లగా వచ్చేసింది, బాగా వేగిపోయి. అప్పుడే పర్ఫెక్ట్గా ఉంటుందండి టేస్ట్ కూడాను. ఇప్పుడైతే నేను పక్కన కాచి పెట్టుకున్నటువంటి నీళ్ళని ఈ వేయించిన గోధుమ నూకలో అయితే వేసుకుంటానండి. ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెసేనండి. నిదానంగా లో ఫ్లేమ్లో అయితే చేసుకోవాలండి, హై ఫ్లేమ్లో అయితే చేసుకోవద్దు. లో ఫ్లేమ్లోను మీడియం టు లో ఫ్లేమ్లో చేసుకున్నాం అనుకోండి చక్కగా పర్ఫెక్ట్గా అయితే ఉడుకుతుందండి మనకి. చూసారా నీళ్ళని అయితే యాడ్ చేసుకున్నాను నేను చక్కగా. ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని మీడియం టు లో ఫ్లేమ్లో మెత్తగా ఉడికిపోయిందాకా ఉడికించుకుందామండి గోధుమ నూకని. చూసారా చక్కగా పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి, పొడి పొడిలాడుతూ అయితే వచ్చేసింది గోధుమ నూక ఉడికిపోయి. ఆ విధంగా వచ్చిన తర్వాత అండి నేనైతే 3/4 గిన్నె వరకు పంచదారని తీసుకున్నానండి. నూక ఏ గిన్నెతో అయితే తీసుకున్నానో అదే గిన్నెతో అండి. మేము కొంచెం షుగర్ తక్కువగా తింటాం కాబట్టి 3/4 గిన్నె వేసుకున్నానండి. లేదు అంటే కనుక మీరు 1 గిన్నె వరకు యాడ్ చేసుకోండి. నేను కొంచెం తక్కువగానే యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు పంచదార మొత్తం కూడాను గోధుమ నూకలో మెల్ట్ అయిపోవాలండి, బాగా కరిగిపోవాలి. కొంచెం పాకంలాగా వస్తుందండి కరిగి. నేను చూపించిన విధంగా తిప్పుకుంటా ఉండండి, లేదా అడుగు పట్టేస్తుందండి గోధుమ నూక. చూసారా పంచదార మెల్ట్ అయిపోయింది, ఆ కన్సిస్టెన్సీ అయితే వచ్చిందండి మనకి. ఇప్పుడైతే మనము బెల్లాన్ని కూడా మనం దీనిలోకి యాడ్ చేసుకుందామండి. చూసారా నేను చూపించిన విధంగా అయితే ఆ కలర్ ఉన్న బెల్లాన్ని యాడ్ చేసుకోండి. ఇంకా నల్లగా దొరికే బెల్లం అయితే యాడ్ చేసుకున్నాం అనుకోండి పర్ఫెక్ట్గా అన్నవరం ప్రసాదం ఏ కలర్లో అయితే ఉంటుందో ఆ కలర్లో అయితే వస్తుందండి. నాకైతే ఇంకా నల్లగా ఉన్న బెల్లం అయితే దొరకలేదండి, ఈ బెల్లమే దొరికింది కాబట్టి నేను దీన్నే యాడ్ చేసుకున్నానండి. మీకైతే నల్ల బెల్లం దొరికితే దాన్ని యాడ్ చేసుకోండి, అప్పుడు కలర్ పర్ఫెక్ట్గా వస్తుందండి ప్రసాదం కలర్లోకి మీకైతే.
ఈ బెల్లం కూడా మొత్తం కరిగిపోవాలండి. చూసారా ఒక మంచి కలర్ అయితే వచ్చిందండి. బెల్లం మొత్తం కూడా కరిగిపోయి పాకంలాగా అయితే రావాలండి. కొంచెం తిప్పుకుంటానే ఉండండి, అడుగు పట్టకుండా ఉంటుంది. ఇప్పుడు మనం ఇందాక వేయించుకున్నటువంటి జీడిపప్పుని యాడ్ చేసుకుందామండి. నెయ్యి అయితే కొంచెం ఎక్కువగానే పడుతుందండి దీనిలోకి. ఒక 4-5 స్పూన్ల వరకు నెయ్యినైతే ఇప్పుడు యాడ్ చేసుకున్నానండి. ఇందాక కూడా మనం యాడ్ చేసుకున్నాం కదా, సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకుందామండి. కొంచెం యాలకుల పొడిని కూడా యాడ్ చేసుకోవాలండి. అన్నిటినీ యాడ్ చేసుకొని బాగా కలపెట్టుకోవాలండి. ఇప్పుడైతే కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలపెట్టుకుంటానే ఉండాలండి. నెయ్యి సపరేట్ అవ్వాలండి. అలా వచ్చే విధంగా అయితే మనము తిప్పుకుంటానే ఉందామండి. కొంచెం టైం తీసుకుంటుందండి, లేకపోతే అడుగు మాడిపోతుందండి. ఈ టైంలో మీ దగ్గర కొంచెం పచ్చకర్పూరం ఉంటే యాడ్ చేసుకోండి. నేనైతే యాడ్ చేయట్లేదండి. మీరైతే కొంచెం ఉంటే యాడ్ చేసుకోండి. కుంకుమ పువ్వుని పచ్చకర్పూరం ఉంటే యాడ్ చేసుకోండి. నేనైతే యాడ్ చేయలేదండి. మీకు కావాలి అంటే కనుక ఫ్లేవర్ కోసం యాడ్ చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది కూడాను. చూసారా చక్కగా ఉడికిపోయి ఇప్పుడైతే నెయ్యి సపరేట్ అయిపోతుందండి. చూసారా ఎంతో టేస్టీగా ఉండేటువంటి అన్నవరం ప్రసాదం అయితే తయారైపోయిందండి. నల్ల బెల్లం వేసుకుంటే కలర్ కూడా సేమ్ వచ్చేస్తుందండి. చూసారా ఎంతో టేస్టీగా ఉంటుందండి. ఇది మనం పూజలప్పుడు ప్రసాదంగా అయితే తయారు చేసుకోవచ్చండి దీన్ని. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఎంతో టేస్టీగా ఉండేటువంటి అన్నవరం ప్రసాదం అయితే తయారైపోయిందండి. మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకొని ఎంజాయ్ చేయండి. ఇది చాలా బాగుంటుందండి టేస్టీగా. చూసారా చక్కగా వచ్చేసిందండి నీట్గా. నెయ్యి అయితే సపరేట్ అయిపోయిందండి దీనిలో నుంచి. చూసారా ఎంతో టేస్టీగా ఉంటుంది ఇది. మీరు కూడా ఒకసారి తయారు చేసుకోండి.